జగమంతకి ఆధారం. హేరంభుని మాతవుగా హరిహరురాదుల సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం. హంసకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి. శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి. జ్ఞాన జ్యోతిని నింపితివి. కాశీపురమున కొలుగుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు. కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రములుగా కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు. శ్రీచక్రరాజ నిలయవుగా శ్రీకంఠిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి. ముల్లోకాలను ఏలితివి. పసిమాత రంభు ప్రియా జగతికి నీలం నీవమ్మ. శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. పసిడి వన్నెల కాంతులతో పట్టు వస్త్రము ధారణలో పారిజాతపు మాలలలో పార్వతి దేవిగా వచ్చితివి. రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక వర్ధిని వైనావు. కార్తికేయునికి మాతవుగా కాత్యాయునిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసితివి. రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోమిని రమణివిగా రామవాణి సేవితిగా రాజరాజేశ్వరి వైనావు. ఖడ్గం శూలం ధరించి పాశుపతాకం చేబూని సంబులు ధనుమాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించి ఆర్తత్రాణ పరాయినిగా